I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూసుకోవచ్చు, ఒక బ్లూటూత్ కార్ అయితే తయారు చేశాను. చూడొచ్చు, నీట్గా డిజైన్ చేశాను పీవీసీ షీట్స్తో. అండ్ దీని వెనకాల ఒక స్విచ్ కూడా పెట్టాను. అండ్ లోపల ఓపెన్ చేయడానికి చిన్న కేజింగ్లో అయితే సెట్ చేశాను. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఫోన్కి అయితే పేర్ చేద్దాము. అండ్ చూడొచ్చు, ఫోన్లో ఇలాంటి యాప్ అయితే ఒకటి ఎక్కించుకోవాలి. అండ్ దీని నుంచి అయితే నేను కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే కంట్రోల్ చేస్తున్నాను. చూడొచ్చు, టైర్స్ అయితే తిరుగుతున్నాయి మనకి. అండ్ ఇక్కడ స్పీడ్ కంట్రోలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మనం ఎప్పుడైతే స్పీడ్గా వెళ్ళాలనుకుంటుందో అప్పుడు స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. అండ్ దీని నుంచి ఒక ఫ్రంట్ ఎల్ఈడి అండ్ ఒక బ్యాక్ ఎల్ఈడి కూడా సెట్ చేసాను, చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే హార్న్ కావాలనుకున్నామో అప్పుడు హార్న్ ఆన్ చేస్తే హార్న్ కూడా పనిచేస్తుంది, చూడొచ్చు. అండ్ దీనిలో RGB ఆప్షన్ కూడా ఉంది, చూడొచ్చు. వెనకాల కింద డిస్కో లైట్స్ అయితే వెలుగుతాయి. అండ్ ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చినట్టు కార్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఎన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, చాలా కష్టపడి తయారు చేశాను. అండ్ మీకు కనుక ఈ కార్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ ఈ కార్ యొక్క చిన్న స్క్రీన్ షాట్ అయితే ఉంటుంది మన క్యాటలాగ్లో వాట్సాప్లో. అదైతే మాకు షేర్ చేస్తే నేనైతే మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేస్తాను. అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. అండ్ ఇంక ఈ వీడియోని అయితే చూసేయండి. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పీవీసీ షీట్ అయితే తీసుకుంటున్నాను బేస్ కింద, చూడొచ్చు మీరు. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి నేను మ్యాటీ బ్లాక్ స్ప్రే పెయింట్ వాడాను. అండ్ ఇక్కడ మాస్కింగ్ టేప్స్ వాడైతే కవర్ చేశాను. ఎందుకంటే మన బీవో మోటార్స్ ఉన్నాయి కదా, ఆ మోటార్స్ కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే నేను ఫెవిక్విక్ వాడైతే ఫిక్స్ చేస్తాను. అండ్ ఈ బీవో మోటార్స్ తాలూకా వైర్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళేలా 2 హోల్స్ అయితే చేశాను, చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ బ్యాటరీ హోల్డర్ అయితే వస్తుంది అనమాట, మన 18650 బ్యాటరీస్ హోల్డ్ చేసి పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ స్విచ్ అయితే పెడతాను నేను. స్విచ్ తాలూకా వైర్స్ ఏమో ఈ హోల్ నుంచి అయితే వస్తాయి. అండ్ ఈ ప్రాజెక్ట్లో వాడుతున్న 4 మోటార్స్ ఇవే అనమాట. ఇవి బీవో మోటార్స్ అంటారు. ఇది 100 RPM మోటార్ అనమాట. మీ ఇష్టం, మీరు ఎంతైనా RPM వాడచ్చు. అండ్ ఇప్పుడైతే నేను ఈ మోటార్స్ని అయితే ఈ పీవీసీ షీట్కి అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. అండ్ చూడొచ్చు, నేనైతే పెన్సిల్తో అయితే మార్క్ చేసుకున్నాను. బికాజ్ మన మోటార్ అయితే కరెక్ట్గా సెంటర్లో అయితే ప్లేస్ అవ్వాలి, లేకపోతే టైర్స్ అనేవి తిరగవు అనమాట. అండ్ చూడొచ్చు, 4 మార్కింగ్స్ అయితే చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడైతే ఫెవిక్విక్ వాడైతే ఫిక్స్ చేస్తాను. అంతకన్నా ముందు మన బీవో మోటార్స్ ఉంటాయి కదా, అవి ఇలా ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ దీని బ్యాక్ సైడ్ అయితే రఫ్ చేసుకోవాలి మనము శాండ్ పేపర్తో అయితే. అండ్ చూడొచ్చు, నేనైతే రఫ్ చేశాను. ఇలా 4 మోటార్స్కి అయితే రఫ్ చేసుకొని అప్పుడైతే ఫిక్స్ చేసుకోవాలి మనము, లేకపోతే ఫిక్స్ అవ్వదు అనమాట. అండ్ గాయస్, చూసుకోవచ్చు, కార్ అయితే మంచి ఫినిషింగ్తో అయితే ఉంది. మీరైతే ఫెవిక్విక్ అయితే తక్కువ అయితే వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ గేర్ మోటార్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అండ్ చూడొచ్చు, నేను 4 వీల్స్ని ఫిక్స్ చేశాను. అండ్ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాము. అండ్ గాయస్, ఇది వచ్చేసి ఆర్డినో యూనో అనమాట. అండ్ దీనికైతే ఇప్పుడైతే కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. మీకు కోడ్ అప్లోడ్ చేయాలంటే ఇలాంటి కేబుల్ ఒకటి కావాలన్నమాట. చూడొచ్చు, ఇది కోడ్ అప్లోడ్ చేయడానికి వాడే కేబుల్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్డినోని అయితే ఈ షీట్ మీద అయితే ఫిక్స్ చేసుకోవాలి, డబల్ సైడ్ టేప్ అయితే వాడి. గాయస్, ఇప్పుడైతే నీట్గా డబల్ సైడ్ టేప్ అయితే అంటించాను. అండ్ ఈ ఆర్డినో యూనో అయితే ఇక్కడైతే ఫిక్స్ చేయాలి మనం డబల్ సైడ్ టేప్ వాడైతే. అండ్ చూడొచ్చు, నేనైతే నీట్గా ఫిక్స్ చేశాను.
మీరు ఎటువంటి పొరపాటు చేసినా ఆర్డినో యూనో అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు కోడ్ అయితే అప్లోడ్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేబుల్ని అయితే ఆర్డినో యూనోకి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ మీకు ఓటీజీ కావాలన్నమాట. నేనైతే మైక్రో యూఎస్బి వాడుతున్నాను. అండ్ ఓటీజీని అయితే ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ చూడొచ్చు ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అయింది. అండ్ మీరు ఫోన్లో ఆర్డినో ఐడి అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఉంటుంది ఇది. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగైతే సాల్డరింగ్ చేసుకోవాలి మనము. అప్పుడు 2 వైర్స్ అయితే అవుట్పుట్ వస్తుంది మనకి. అండ్ ఆ 2 వైర్స్ని ఈ హోల్ పెట్టుకున్నాం కదా మనము, ఆ హోల్ నుంచి అయితే మీదకైతే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు మోటార్కి సంబంధించి LN28 మోటార్ దగ్గర 2 సాకెట్స్ అయితే ఉన్నాయి. ఇటువైపు ఈ వైర్స్ దీనికి, ఇటువైపు వైర్స్ దీనికైతే పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు. అండ్ నేను ఫిక్స్ చేసి చూపిస్తాను. చూడొచ్చు నేనైతే నీట్గా కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. స్క్రూస్ అయితే బిగించుకున్నాను. చూడొచ్చు 2 నీట్గా ఫిట్ చేసుకున్నాను ప్రాపర్గా ఉండేలాగా. అండ్ గాయస్ చూడొచ్చు నేను ఇక్కడైతే ఒక బ్యాటరీ హోల్డర్ని అయితే ఫిక్స్ చేశాను. అండ్ ఈ బ్యాటరీ హోల్డర్ అయితే సిరీస్ కనెక్షన్స్ అయితే ఇచ్చాను. అండ్ ఆ వైర్స్ వచ్చి నేను ఇలా ఈ హోల్లోకి అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే స్విచ్కి అయితే వైర్స్ అయితే సాల్డరింగ్ చేసాను. అండ్ మనకి అవుట్పుట్ వైర్ 2 అయితే వస్తాయి అన్నమాట, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. అండ్ ఇప్పుడు కొన్ని కనెక్షన్స్ అయితే చెప్తాను మీకు. గాయస్ ఇప్పుడు మీరైతే 4 జంపర్స్ని అయితే తీసుకుంటున్నాను చూడొచ్చు. అండ్ ఈ 4 జంపర్స్ని అయితే ఇక్కడ మన మోటార్ డ్రైవర్ మాడ్యూల్ ఉంది కదా, అక్కడైతే కనెక్షన్స్ అయితే ఇవ్వాలి మనము. అండ్ ఇప్పుడు 4 జంపర్స్ని నేనైతే ఇక్కడ ఫిక్స్ చేస్తాను ఫస్ట్. గాయస్ చూడొచ్చు నేను 4 జంపర్స్ని అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ బ్లూ కలర్ వైర్ ఉంది కదా, అది వచ్చేసి
థర్డ్ టెర్మినల్కి అయితే ఇవ్వాలి మన ఆర్డినోలో 3 అని రాసింది చూడండి, అక్కడైతే మన ఈ ఫస్ట్ బ్లూ కలర్ వైర్ అయితే పెట్టాలి మనము. అండ్ గాయస్ చూడొచ్చు మన మోటార్ డ్రైవర్లో సెకండ్ టెర్మినల్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. అది వచ్చేసి మన ఆర్డినోలో 5th టెర్మినల్కి అయితే ఇవ్వాలి. అండ్ చూడొచ్చు మన మోటార్ డ్రైవర్లో థర్డ్ టెర్మినల్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. అది వచ్చేసి ఆర్డినోలో 11th దానికి అయితే పెట్టాలి. అండ్ మన మోటార్ డ్రైవర్లో లాస్ట్ టెర్మినల్ ఆరెంజ్ కలర్ వైర్ వచ్చేసి మన ఆర్డినోలో 6th టెర్మినల్కి అయితే ఇచ్చేయాలి. గాయస్ చూడొచ్చు ఫైనల్లీ అయితే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను బ్యాటరీ హోల్డర్ని అయితే డబల్ సైడ్ టేప్ వాడైతే ఫిక్స్ చేశాను. అండ్ ఈ 2 బ్యాటరీస్ సిరీస్లో కలిపాను అనమాట. లైక్ వోల్టేజ్ అనేది డబల్ అవుతుంది అనమాట. 4+4 8 వోల్ట్ అయితే వస్తుంది అవుట్పుట్. అండ్ ఆ వైర్స్లో ఒక వైర్ని కట్ చేసి స్విచ్కి అయితే కనెక్షన్స్ ఇచ్చాను. అండ్ ఆ వైర్స్ ఇక్కడ జాక్ అయితే కనెక్ట్ చేశాను అనమాట, చూడొచ్చు మీరు. అండ్ ఆ జాక్ నుంచి అయితే 2 వైర్స్ తీసుకున్నాను. అండ్ ఈ జాక్ దేనికంటే మన ఆర్డినోకి అయితే పవర్ ఇవ్వడానికి, అండ్ మన L298 మోటార్ డ్రైవర్కి కూడా పవర్ ఇవ్వాలి కాబట్టి ఈ 2 వైర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఆ 2 వైర్స్ ఇక్కడ 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ 2 టెర్మినల్స్కి అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే ఇస్తాను జాక్ నుంచి. అయితే ఫుల్గా గ్రైండ్ చేసి ఒక మిర్రర్ షేప్లో అయితే మార్చాను చూడొచ్చు. అండ్ 2 మిర్రర్స్ అయితే యాడ్ చేశాను.